నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. వైసీపీ పార్టీని ట్రోల్ చేస్తూ వీడియోలు చేయడం, చాలామందికి నవ్వించడం ఇలాంటివి కూడా చేశారు. అయితే మనతో పాటు అప్పారావు గారు, ఆయన అసలు పేరు చెబ్రోలు కిరణ్ కుమార్, ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్లో ఎట్లుంది పరిస్థితి? కొత్తగా ఇప్పుడు కేవ్ బీర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అంట కదా? చాలా కింగ్ఫిషర్ గుడ్ బీర్. న్యూస్ అండి. ఇన్ని ఎందుకంటే రోజులు కేవ్ బీర్లు లేవు ఆంధ్రప్రదేశ్లో. లేవు సార్, అన్ని కల్తీ మద్యం, ఆ, అన్ని కల్తీ దానికి ఎగ్జాంపులే రాకేష్ మాస్టర్ చనిపోవడం. బూమ్ బూమ్ బీర్లా? అసలు మీరు గనక అంటే ఎట్లుంటుందా బూమ్ బూమ్ బీర్? సార్ అవి తాగారనుకోండి, మీకు మొత్తం ఇక నైట్ ఏమి చేతులు పనిచేయవు, ఏమి పనిచేయవు, తెల్లారి మళ్ళీ అదే మద్యం తాగాలి అనిపించింది, తాగుతారు. తీరా మీరు హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుంటారు. సార్ మీది కిడ్నీ పోయింది, లివర్ పోయింది, మీరు తాగిన మద్యం కరెక్ట్ కాదు, ఇంకా దేని పనికిరారు. 1,00,000 మంది చనిపోయారు ఏపీలో. 2019 నుంచి 24 లోపు 1,00,000 మంది చనిపోయారు కల్తీ మద్యం ద్వారా. ఇతను తీసుకొచ్చిన దిక్కుమాలిన బ్రాండ్లు, మళ్ళీ రేట్లు కూడా 60 రూపాయలు ఉండేది 200, 250, 300. మళ్ళీ ఫోన్పేలు ఉండవు, క్యాష్ కట్టాలి. అవును, ఫోన్పేలు ఉండవు. అసలు ఆ బీర్లు కానీ మద్యం కానీ అసలు ఆ లైసెన్సులు కానీ విపరీతంగా. ఇప్పుడు బార్ షాప్లో పనిచేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఇంతకుముందు 2-3 వెళ్ళి తాగేవాళ్ళు, అదే డబ్బులు 3 తాగేవాళ్ళు ఇంకా నేను ఒక్కడిని వెళ్ళి తాగొచ్చి ఇంకా టిప్పులు కూడా ఎవరు ఇచ్చేవాళ్ళ పరిస్థితి కాదు. ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కానీ ఇతను మాత్రం లైఫ్ సెట్ చేసుకున్నాడు. కానీ కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి బ్యాంకులో అప్పు తీసుకురావటం కానీ ఎన్నో చేశాడు. రాబోయే 10 సంవత్సరాలకే అని చెప్పి అప్పు కూడా చేసి పెట్టాడు. ఇవన్నీ ఎట్లా అంటే వీళ్ళు సంపాదించిన అక్రమ ఆస్తులు మొత్తం మా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇంకా మేము డెవలప్మెంట్ అనేది చేయాలి. ఎట్లా ఏంటి ఈరోజు రాష్ట్ర పరిస్థితి, ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉంది, ఎట్లా ఏంది అంటే వీళ్ళు అక్రమంగా సంపాదించారు కదా, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనేది నా ఉద్దేశం. అది ఓకే. పని రాక్షసుడు చంద్రబాబు నాయుడు గారు. రాజధాని పనులు ఆటోమేటిక్గా జరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడ పనులు స్టార్ట్ అయినాయి అంటే అక్కడ రాజధాని ప్రాంతంలో దాదాపు ఐఏఎస్ బిల్డింగ్స్ కానీ, ఐపీఎస్ బిల్డింగ్స్ కానీ, హైకోర్టు ఈ చుట్టుపక్కల ఏంటంటే తుమ్మ చెట్లు ఈ 5 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగినాయి. వీళ్ళు ఏం చేశారంటే ఎవరికి రైతులు వాళ్ళ సొంత డబ్బులు తీసుకొని వాళ్ళంతా క్లీన్ చేస్తున్నారు ఈ 2-3 రోజుల్లోనే. మీరు ఇంతకుముందు రాజధాని చూసారో చూడలేదో కానీ ఇప్పుడు వెళ్ళి ఒకసారి కన్నా చూస్తే అక్కడ మీకు పరిస్థితి పూర్తిగా అర్థమవుతుంది. మొత్తానికి మళ్ళీ అమరావతి రాజధాని ఇంకా ఫైనల్ అండి. ఇవి ఎప్పుడో అసలు 2014లోనే 33,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత మోడీ గారు రావటం కానీ, ఒక కొండ మట్టి కానీ, ఒక కొండ నీళ్లు కానీ తీసుకురావటం, అది సిఆర్డిఏ అప్రూవల్ ప్రకారం రాజధాని అదే చెప్పిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఈయన లాస్ట్ ఓడిపోతాడు అని తెలిసి కూడా నేను ప్రమాణ స్వీకారం వైజాగ్లోనే చేస్తాను అని చెప్పి ఐప్యాక్ టీం అని చెప్పి నానా రకాలుగా తన ఓటమిని తెలిసి కూడా చివరి దాకా కూడా రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా వాళ్ళు ఒప్పుకోలేదుగా. తర్వాత ఆ రోజు సాయంత్రానికి ఇంకా పూర్తిగా ఒప్పుకోవాల్సి వచ్చింది. అది పరిస్థితి. ఓకే. ముఖ్యంగా మనం ఒక విషయం మర్చిపోయినాం ఇక్కడ డిస్కస్ చేసేది. 3 రాజధానుల ఇష్యూలో మొన్న ఒక నినాదం, ఒకవేళ జగన్ గెలిస్తే 3 రాజధానులు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇష్టపడుతున్నారు, ఒకవేళ టీడీపీ కూటమి గెలిస్తే అమరావతి రాజధానిగా మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం అది అని చెప్పి కూడా అనుకున్నారు. నువ్వు 3 రాజధానులు అన్నందుకే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయో మీరు చూశారు. కానీ వైజాగ్ నుంచి అక్కడ వైజాగ్లో, విశాఖలో రాజధాని అయితే ఆ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది సార్. రాజధాని అయితే ఇప్పుడు సముద్ర పరిపాలన రాజధాని ఇవన్నీ ఇప్పుడు జైల్లో ఖైదీ చెప్తాడు సార్, ఇక ఏదో 38 కేసులు ఉన్నాయి కదా నేనేం చెప్పినా చెల్లిద్దుగా అనుకుంటాడు. 33,000 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళు ఏమైపోవాలా? 290 మంది రైతులు చనిపోయారు, భూములు ఇచ్చిన రైతులు. మరి ఏం సార్, జగన్ని ఎట్లా వదిలిపెడతారు? 3 రాజధానులు కడతా అయింది. ఒక అమ్మాయి మేడలో 3 వేసినంత ఈజీ అనుకుంటా అయింది 3 రాజధానులు కట్టడం. 28 రాష్ట్రాల్లో ఏ స్టేట్కి ఉంది రాజధాని? 3 రాజధానులు ఉన్నాయా? ఏడో సౌత్ ఆఫ్రికాలో ఉంది అంటావు. నీ కూతుర్ని ఎందుకు లండన్లో చదివించుకుంటున్నావు చెప్పు.
మొత్తాన్ని నాశనం చేయటానికి 5 సంవత్సరాలు రాష్ట్రానికి 100 సంవత్సరాల తర్వాత ఏదో ఒకటి ఆ, దిక్కుమాలిన రోగం వచ్చిద్దని ఈయన రావటం, కరోనా రావటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బాగా కలిసి వచ్చినాయి. కరోనా టైంలో కరోనా వచ్చింది అని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. ఆర్థికంగా అతను మాత్రం ఫుల్ స్ట్రాంగ్ అయ్యాడు. ఎర్రచంద్రం కానీ, ఇసుక మాఫియా కానీ, మట్టి మాఫియా కానీ, ఏమేం చేయాలో అన్నీ చేసుకున్నారు. అసలు వివేకానంద రెడ్డి హత్య ఎట్లయిందన్న? బాబాయ్ హత్య. దస్తగిరి చెప్పాడు కదా, వాళ్ళు అంతా ఏ7 దాకా వాళ్ళ కుటుంబ సభ్యులు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు గుండెపోటు అని చెప్పి ఆ బాత్రూంలో అసలు మొత్తం ఇక వాళ్ళ కూతురు డాక్టరే కదా, గుండెపోటు అన్న వ్యక్తికి ఎవరికైనా తలకి క్లాత్ కడతారా? కట్టరు కదా. మరి ఏంటి? ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒప్పుకోలేదు కదా, అంటే అవినాష్ రెడ్డి చేసిండని కానీ దీనిపైన మాట్లాడతాను కానీ. చేయకపోతే ఇప్పుడు సిబిఐ వాళ్ళు కానీ, ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఏ7 దాకా ఎందుకు అరెస్ట్ చేశారు? దస్తగిరి ఎందుకు అట్ట చెప్తున్నాడు? గుండెపోటు అన్నావు, అక్కడ గొడ్డలతో నరికారు. నీకు వాళ్ళ కూతురు సునీతారెడ్డి గారే చెప్తున్నారు కదా, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు కదా. షర్మిల చెప్తుండే, కూతురు చెప్తుండే, అదే వివేకానంద రెడ్డి గారు కూతురు చెప్తుండే, వివేకానంద రెడ్డి గారు భార్య చెప్తున్నారు చంపింది వీళ్ళేనని. ఇంకెవరు కావాలి సార్ చెప్పాల్సింది? దస్తగిరి చెప్తున్నాడు, అరే చంపింది మేమరా, గొడ్డలు తెచ్చింది కదిరీలోరా అని చెప్పి ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను కూడా చంపేశారు. శరీర భాగాలను ముక్కలు చేశారు తెలుసా మీకు? అంగాన్ని. అవునా? ఎందుకు మరి అంత సైకోగా మరి ఏ రకంగా చేశారు? మీకు ఇంకా పూర్తిగా అంటే గొడ్డలతో నరికారు అని శరీర భాగాన్ని, అంగాన్ని ఏడికాడ ముక్కలు చేశారు. వివేకానంద రెడ్డి కదా? అవునా? చాలా ఘోరంగా చేశారండి. అది ఎక్కడ బయటకు వచ్చిందా? న్యూస్లో బయటకు వచ్చిందా? బయటకు వచ్చేది ఏముందండి, ఇవన్నీ ఎప్పటి నుంచి? ఎప్పుడు 2019 ముందు బాబు గారు ఇంకా ఎలక్షన్లో ఇంకొక నెలలో ఎలక్షన్లు జరుగుతాయి అనగా ఇతన్ని మార్చిలో ఇతన్ని చంపేయడం జరిగింది, వివేకానంద రెడ్డి గారు. దానివల్ల పార్టీకి కొంచెం సింపతి వస్తుందన్నా? మరి ఆయనకి అదే కదా, మా బాబాయిని చంపారు, చంద్రబాబు చంపాడు అని చెప్పి, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఇప్పుడు అన్నీ బయటకు వస్తాయి కదా. అది నారాసుర రక్త చరిత్ర లేకపోతే అది గొడ్డలు వేట అనేది మీకే ముందు తెలుసా? జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతారంటారా పక్కా ఈసారి? జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, భారతి వెళ్ళిద్ది, అవినాష్ రెడ్డి వెళ్తాడు. భారత్ ఎందుకు పోతుంది? ఆ రోజు అవినాష్ రెడ్డి ఫోన్ చేసింది నీ భార్యకే కదా, నీకు ఫోన్ లేదు కదా. చెప్పావుగా నువ్వు డైరెక్ట్గా మొన్న చెప్పావుగా, నాకు ఫోన్ లేదు, అందులో నెంబర్ లేదు అని చెప్పావు. ఆ రోజు అవినాష్ రెడ్డి ఎవరికి కాల్ చేశారా అని డేటా మొత్తం ఉంది. చంపేశాము, పని అయిపోయింది.